రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షించబడునని. ఎంతమంది ఉన్నప్పటికీ ఎవరైతే మిగిలి ఉన్నారో వారే the remnant will be saved. Though there may be thousands and millions of people, but only the remnant. ఎవరైతే నేను రెమ్నెంట్గా ఉంటాను, మిగిలిన వాడుగా ఉంటాను అనుకున్న వారు మాత్రమే రక్షించబడతారు. వారు లోకంలో కలిసిపోరు, కల్తీ అయిపోరు, కల్తీ రానివ్వరు, మలినం అయిపోరు, వారి దుస్తుల్ని పాడు చేసుకోరు. అటువంటి వారు ఎవరైతే మిగిల్చబడ్డారో, ఎవరైతే లోకం తృణీకరించిందో, దేవుణ్ణి పట్టుకున్నారు కాబట్టి లోకం తృణీకరించిందో వారినే నేను పట్టుకుంటే, ఈరోజు వారిగా మనం ఉన్నామా? మిగిలిపోయిన వారిగా మనం ఉన్నామా? దేవుడు అన్నాడు వారే రక్షించబడతారు, వారే రక్షించబడతారు. అబ్రహాము సారాని చూసినట్లయితే అబ్రహాం అన్నాడు నాలేముందయ్యా నాకు 100 సంవత్సరాలు, బట్ హీ స్టిల్ షోస్ వాట్ ఈస్ లెఫ్ట్. ఇంకా ఉన్న జీవితాన్ని వాడుకున్నాడు. సారా అనుకుంది నాకేముందయ్యా, నేను దాటిపోయాను, బిడ్డలు కానీ ఆ వయసు దాటిపోయాను. అంటే దేవుడు అన్నాడు నీలో ఇంకా ప్రాణం ఉంది, నీలో ఇంకా ఊపిరి ఉంది, ఐ విల్ స్టిల్ యూజ్ యూ. నీ గర్భం నుండి వస్తాడు, ఇసుక రేణుల వల్ల విస్తరింపజేస్తాను అన్నాడు దేవుడు. అదే రీతిగా చూసినట్లయితే అబ్రహాము సారా లాజరస్ని చూసినట్లయితే, లాజరస్ అయితే ఇంకా ఏకంగా చచ్చిపోయి ఉన్నాడండి. ఆ చచ్చిపోయిన లాజర్ని కూడా వాడుకుని దేవుడు ఐ విల్ స్టిల్ యూజ్ వాట్ ఈస్ లెఫ్ట్. నువ్వు చావవు, నేను చావను, సజీవుడునై యెహోవా కార్యాల్ని వివరిస్తాను. దేవుడు ఈరోజు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అద్భుతము మన దగ్గర ఉంది, అద్భుతము మనకు అందుబాటులో ఉంది, అద్భుతము మనం దాటి వెళ్తున్నాము, మనం చనువు చేస్తున్నాము, మనం వీ హ్యావ్ టేకెన్ ఇట్ టూ లైట్, టూ గ్రాంటెడ్. బట్ గాడ్ ఇస్ సేయింగ్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ హౌస్, యూ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్, యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ. మనలో ఉంది అద్భుతం, మన ఇంట్లో ఉంది అద్భుతం, మన కుమారులో మన బిడ్డలో ఉంది అద్భుతము. మీరు ఎక్కడైతే నిలబడి ఉన్నారో అక్కడ ఉంది అద్భుతం, ఎక్కడైతే ఉన్నారో అక్కడే వస్తుంది అభిషేకం. నేను ఇక్కడికి వెళ్తే అభిషేకం వస్తుంది, అక్కడికి వెళ్తే ఆ సేవకుల దగ్గరికి వెళ్తే ఈ సేవకుల దగ్గరికి వెళ్తే నాకు అభిషేకం ఉంటుంది, నాకు అభిషేకం ఇస్తారు అని అంటే కాదు. ఎక్కడైతే మీరు నాటబడ్డారో అక్కడ స్థిరపరచబడతారో, ఎక్కడైతే మీరు నాటబడ్డారో, ఎక్కడైతే అక్కడ నిలిచి ఉంటారో అక్కడ అభిషేకం ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఎవరు పారిపోయే వారి కోసం ఎదురు చూడట్లేదు, కానీ ఎవరైతే నిలిచి ఉన్నారో, ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో, అందరూ విడిచి వెళ్ళిపోయినా యేసు ప్రభు అడిగాడు మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతారా? ఎంత ఆప్యాయత అండి ఆ మాటలో, ఎంత ప్రేమ, ఎంత బాధతో అడిగాడు దేవుడు ఆ మాట. మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా? అందరు నన్ను వదిలిపోయారు కదా, విల్ యూ ఆల్సో లీవ్ మీ అన్నప్పుడు మేము ఎక్కడికి వెళ్తామయ్యా అని చెప్పగలిగే వారుగా ఉన్నామా? నీ దగ్గర ఉందయ్యా నిత్య జీవము, నీ దగ్గర ఉంది సత్య వాక్యము. హౌ కెన్ వి గో? నీవే నిజమైన వాక్కువి, నీవే నిజమైన జీవించుచున్న వాక్కువి, నీదే నుండి మేము ఎక్కడికి వెళ్తామయ్యా? ఈరోజు మనమందరం ఒకసారి లేచి నిలబడి అదే రీతిగా దేవా నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా, ఇంతవరకు నా దగ్గర ఏమి లేదు, నా వల్ల అవ్వదు, వీరి వల్ల కాదు, వారి వల్ల కాదని అంటున్నాను, కానీ ఈరోజు నువ్వు బయలుపరిచిన రీతిగా నాకేముందో, నా దగ్గర ఏముందో, నా గృహంలో ఏముందో, నా దగ్గర ఎవరున్న వారిని బలపరచమంటున్నావు అయ్యా. హౌ లాంగ్ విల్ యూ కీప్ గోయింగ్ అబౌట్ పీపుల్ హూ హ్యావ్ లెఫ్ట్ యూ? ఎంతకాలం వారి వెంట వెళ్తూ ఉంటారు? దేవుడు అడుగుతున్నాడండి. ఉన్న వాటిని బలపరుస్తారా? స్ట్రెంగ్త్ అండ్ వాట్ రిమైన్స్. మిగిలిన వారికి నువ్వు తెల్లని వస్త్రాలు ధరింపజేస్తానన్నావయ్యా. లోకంతో కలిసిపోనివద్దయ్యా. లోకానుసారమైన బ్రతుకు, ద కార్నల్ లైఫ్, లోకానుసారమైన జీవితము నాకు వద్దయ్యా. నేను ఒక్కదానైనా మిగిలినప్పటికీ ఐ విల్ స్టిల్ స్టాండ్ ఫర్ యూ లార్డ్. ఎంతమంది ఉన్నా, ఎంతమంది లేకపోయినా, ఎంతమంది నన్ను తృణీకరించిన, చీ అన్న ఉమ్మివేసిన దేవా, నేను ఒక్కడే నీతి నిమిత్తమై నిందను పొందుకుంటానయ్యా, నీతి నిమిత్తమై సహిస్తానయ్యా, నీతి నిమిత్తమై ఎంతైనా ఓర్చుకుంటానయ్యా. బికాజ్ యూ విల్ రిసీవ్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్. జీవ కిరీటాన్ని పొందుకుంటారండి. సహించేవాడు ధన్యుడు, ఓర్చుకునేవాడు ధన్యుడు. జీవ కిరీటము, జీవ కిరీటము ఏదుందో దాన్ని బలపరుద్దామా? దేవా శక్తిని దయచేయ. సాధారణమైన దాన్ని నిర్లక్ష్య పెట్టేదానిగా కాక
దాన్ని దృఢపరచడానికి, దాన్ని బలపరచడానికి మాకు సహాయం చేయమని ఈ సమయానంతటిని దీవించిన దేవ, ఆశీర్వదించిన దేవ, నీ సన్నిధిని బట్టి, నీ వాక్కును బట్టి నీకే కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ వెళ్తున్న వారికి క్షేమాన్ని దయచేయ. రాలేక లైవ్లో చూసిన వారందరినీ కూడా దర్శించావని, మాట్లాడావని నమ్ముతున్నానయ్యా. నీ కార్యము ప్రారంభించబడ్డదని, నీ వాక్కు ద్వారా మా మనోనేత్రాలు, ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డదని, మాకు నూతన ఆలోచన వికసింపచేసావని నమ్ముతూ నిన్ను స్తుతిస్తూ ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.